అసలు టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్ ఎలా ఓడిపోయింది? ఒకటి అయితే మనం గెలవాలి, లేకుంటే ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వాలి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాము. బట్ మ్యాచ్ ఓడిపోయాం మనం. అంటే వాళ్ళకి గెలిచే అవకాశాలు లేవని చెప్పట్లేదు, చాలా మినిమల్ ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న కూడా మీరు చూశారు అంటే, నిన్న ఒకటే కాదు, ఈరోజు మార్నింగ్ కూడా విన్ పర్సంటేజ్ వచ్చినప్పుడు కూడా లైవ్ జరిగేటప్పుడు 78 అరౌండ్ 80% మనకు విన్ పర్సంటేజ్ ఉంది. అలాంటి మ్యాచ్ని తిప్పేసింది ఇంగ్లాండ్. సో వాళ్ళ బ్యాస్ బాల్ మరొకసారి వాళ్ళకు రిజల్ట్ని తెచ్చిపెట్టింది అనమాట. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, 148 ఇయర్స్ తర్వాత ఒకటి జరిగిందనమాట. అది ఏంటి అంటే, ఒక టీంలో 5 సెంచరీలు వచ్చాక ఆ టెస్ట్ మ్యాచ్ ఆ టీం ఓడిపోవడం 148 ఇయర్స్కు ముందు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇండియాకు జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 సెంచరీలు, సెకండ్ ఇన్నింగ్స్లో 2 సెంచరీలు, టోటల్గా ఒకే మ్యాచ్లో రిషబ్ పంత్ 2 సెంచరీలు. కానీ కూడా టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది. అండ్ టీమిండియా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ఒక 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ 4 మెయిన్ రీజన్స్ వల్ల మాత్రమే మనం ఓడిపోయాము. సో ఆ మెయిన్ రీజన్స్ ఏంటి, ఆ 4 అనేది డిస్కస్ చేద్దాము. అయితే ఫస్ట్ మనం ఈ ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మాట్లాడదాము. సో ఇంగ్లాండ్ వాళ్ళు 373 రన్స్ 5 వికెట్స్ కోల్పోయి కొట్టారు, మ్యాచ్ని గెలిచేశారనమాట 5 వికెట్స్ తేడాతో. అయితే వీళ్ళ ఇన్నింగ్స్ మనం చూసాము అంటే, ఫస్ట్ ఓపెనర్స్ ఆడారు కదా, జాక్ ర్యాలీ అండ్ బెన్ డకెట్. ఈ ఇద్దరే ఆల్మోస్ట్ 75% గేమ్ని ఇంగ్లాండ్ చేతిలో పెట్టేశారు. అంటే ఈ ఇద్దరి వికెట్లు, కనీసం ఒక్కరి వికెట్ వాళ్ళ పార్ట్నర్షిప్ని కొంచెం త్వరగా బ్రేక్ చేసి ఉంటే మనకు కొంచెం గెలిచే అవకాశమో, లేకుంటే ఇంకా మనం ఇంకేమని ఏమంటారు, ఇమాజినేషన్స్ చేసుకోకూడదు. మ్యాచ్ అయిపోయాక, మ్యాచ్ జరుగుతుంటే ఇమాజినేషన్స్ చేసుకోవాలి. సో ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉండేదేమో, కొంచెం ప్రెషర్లో పెట్టే వాళ్ళమేమో, మనకు ఒక ఛాన్స్ వచ్చేదేమో అని చెప్తున్నాను అంతే. సో ఇక్కడ చూసాము అంటే జాక్ ర్యాలీ, బెన్ డకెట్. సో జాక్ ర్యాలీ 65 రన్స్, బెన్ డకెట్ 149. సో ఇద్దరు ఒక స్టూపెండస్ బ్యాటింగ్ చేశారనమాట. అయితే ఇక్కడ బెన్ డకెట్కి సంబంధించిన ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. అదేంటి అంటే, తను కేవలం రివర్స్ స్వీప్ షాట్స్ ఆడుతూ అరౌండ్ 32 to 36 రన్స్ చేశాడు. అంటే హైయెస్ట్ రన్స్ ఇలా ఒక ఇన్నింగ్స్లో చేసిండేది ఉస్మాన్ ఖవాజా అంట అగేన్స్ట్ శ్రీలంక 46. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఒక రికార్డ్ లాగా, ఎందుకంటే దాన్ని భద్రంగా ఒక నంబర్ పెట్టుకున్నారు అంటే స్టాట్ని, ఖచ్చితంగా అది ఒక రికార్డే కదా. రివర్స్ స్వీప్ ఆడడం అంత ఈజీ కాదు కదా. ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, క్యాచ్ అవుట్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ తను చాలా కంఫర్టబుల్గా ఆడాడు ఈరోజు బెన్ డకెట్ ఆ రివర్స్ స్వీప్ షాట్లను. అయితే ఈ ఇద్దరిని చూసాము అంటే, జాక్ ర్యాలీని ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు, ఇక తర్వాత బెన్ డకెట్ని శార్దుల్ ఠాకూర్ అవుట్ చేశాడు అనమాట. సో ఈ ఇద్దరు అవుట్ అయ్యాక గేమ్లోకి అంటే కొంచెం క్విక్ వికెట్స్ పడ్డాయి. శార్దుల్ ఠాకూర్కి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాము, ప్రసిద్ధ్ కృష్ణ ఇంకొక వికెట్ అప్పటికే తీసుండడం ఒలీ పోప్ని. సో మళ్ళీ అలాగే హ్యారీ బ్రూక్, అదే ఇద్దరు ఒకే ఓవర్లో 2 వికెట్స్ పడ్డాయి శార్దుల్ ఠాకూర్కి. సో ఇలా పడగానే కొంచెం ఆశలు చిగురించాయి అనమాట, అరే ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి. బట్ ఒక ఫ్యాక్టర్ మిస్ అయింది అక్కడ. ఆ ఫ్యాక్టర్ ఏంటి అంటే, జో రూట్. ఆ జో రూట్ వికెట్ పడి ఉంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా వరకు గేమ్ మన వైపు టర్న్ అయ్యేది. బట్ అది పడలేదనమాట. తను కూడా 53 రన్స్ చేశాడు. ఇక బెన్ స్టోక్స్ 33, జెమీ స్మిత్ 44. అండ్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ వాళ్ళ చూసాక నాకు ఒకటి అనిపించింది అనమాట. అది ఏంటి అంటే, ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఇంగ్లాండ్ వాళ్ళు ఏమి తక్కువ రన్స్కి ఆల్అౌట్ అవ్వలేదనమాట. ఆల్మోస్ట్ మనం కొట్టిన స్కోర్నే కొట్టారు, చాలా తక్కువ లీడ్ వచ్చింది మనకి. ఆ బుమ్రా ఫ్యాక్టర్, ఒకవేళ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్ని వికెట్స్ తీసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసి చాలా ఒక మంచి లీడ్నే పెట్టేవాళ్ళం మన పైన, ఒక కంఫర్టబుల్ లీడ్నే, కనీసం ఒక 100, 120, 130, 150 కూడా లీడ్ పెట్టేవాళ్ళు అనమాట. సో ఆ బుమ్రా ఫ్యాక్టర్ వల్లే వీళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా త్వరగా ఆల్అౌట్ అయ్యారు అనిపించింది. ఫస్ట్ రీజన్స్ గురించి మాట్లాడదాం. ఆ 4 రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, యశస్వి జైస్వాల్. సో యశస్వి జైస్వాల్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ అనమాట ఈ మ్యాచ్లో. ఎందుకంటే కేవలం ఈ లాస్ట్ ఇన్నింగ్స్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు, టోటల్గా ఈ టెస్ట్ మ్యాచ్లో 4 క్యాచ్లు మిస్ చేశాడు. అంటే 4 క్యాచ్లు అంటే ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ క్యాచెస్ పట్టి ఉన్న పరిస్థితి ఇలా ఉండేది కాదేమో, వాళ్ళు ఇంకా త్వరగా ఆల్అౌట్ అయ్యే వాళ్ళేమో. సో ఈ లాస్ట్ ఇన్నింగ్స్లో అంటే ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక ఇంపార్టెంట్ క్యాచ్ పట్టి ఉన్నా సో పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. సో ఇండియా ఫీల్డింగే చెత్తగా ఉందంటే, ఇక యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ డబుల్ ట్రిపుల్ చెత్తగా ఉందన్నమాట. అది మెయిన్ రీజన్. ఇక సెకండ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే, అందరికీ తెలుసు బుమ్రాకు వికెట్స్ పడకపోవడం. సో చాలామంది ఒక క్వశ్చన్లో ఉన్నారు, ఎందుకు బుమ్రాకు వికెట్స్ పడలేదు సెకండ్ ఇన్నింగ్స్లో? సో అంటే ఇది ఒక మిరాకిల్ అంటాను.
వికెట్లు పడడం మాత్రమే కాదు, వికెట్లు పడకపోవడం కూడా. ఎందుకంటే బుమ్రా ఎటువంటి కండిషన్లో అయినా, అంటే పిచ్చగా బ్యాటింగ్ కండిషన్స్లో అయినా సరే వికెట్స్ తీసుకుంటాడు. అలాంటిది ఈరోజు వికెట్ తీసుకోలేకపోయాడు. మేబీ ఆ పిచ్ తన బౌలింగ్ స్టైల్కి సెట్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే పిచ్ అన్నది టెస్ట్ ఫార్మాట్లో ఎవ్రీ డే ఎవ్రీ సెషన్లో మారిపోతూ ఉంటుంది, మీ అందరికీ బాగా తెలుసు. సో అది బాగా ఇబ్బంది పెట్టింది టీమిండియాని. బట్ బుమ్రా వికెట్స్ తీయలేదని ఏం అనట్లేదు, బుమ్రా తీయకపోవడం వల్ల మనం ఓడిపోయామని చెప్తున్నా. అంటే బుమ్రా స్థాయి ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇక థర్డ్ రీజన్ ఏంటి అంటే ప్రసిద్ధ్ కృష్ణ. అరే బాబు 2 వికెట్లు తీసినారా సెకండ్ ఇన్నింగ్స్లో అని మీరు అంటారేమో. రన్స్ చూడండి ఒకసారి, అరౌండ్ 6.10. అసలు టెస్ట్ ఫార్మాట్లో ఇచ్చే రన్స్ అవి చెప్పండి. సో ఒకవేళ దాంట్లో సగం 3.5 ఇచ్చి ఉంటే మేబీ ఆ స్కోర్ ఇంగ్లాండ్కి యాడ్ అవ్వకుండా ఉంటే ప్రెజర్లోకి వెళ్ళే వాళ్ళేమో. సో వికెట్స్ తీయడం మాత్రమే కాదు కదా ఇక్కడ ఒక మెయిన్ మోటో అన్నది. సో టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నప్పుడు కొంచెం రన్స్ కూడా తగ్గించాలి. సో అది నాకు తెలిసి, అంటే శార్దూల్ ఠాకూర్ కూడా వేసింది 10 ఓవర్స్ అయినా సరే 2 వికెట్స్ తీసుకున్నాడు, ఒకే ఓవర్లో ప్రెజర్ తెచ్చాడు, కానీ అరౌండ్ 5 రన్స్ ఇచ్చాడు. సో ఇది అనమాట. అండ్ బుమ్రా గురించి ఇంకొక విషయం మాట్లాడాలి. ఈవెన్ ఈరోజు తను వికెట్స్ తీసుకోకున్నా కూడా మన బౌలింగ్ డిపార్ట్మెంట్లో వికెట్స్ని పక్కన పెట్టేస్తే రన్స్ పరంగా, ఎకానమీ పరంగా కానీ మెయిడెన్స్ పరంగా కానీ తనే బెస్ట్ బౌలర్. అందుకే బుమ్రా ఈజ్ ఆల్వేస్ బుమ్రా ఒక గోట్, అంతే, ఇంకేం మాట్లాడకూడదు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ. సో శుభ్మన్ గిల్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. అంటే నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ శుభ్మన్ గిల్కి ఒక బ్యాడ్ లక్ కూడా ఉందన్నమాట, అది కూడా మాట్లాడదాము. సో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ నా వరకు, అంటే ఈ టెస్ట్ మ్యాచ్లో చెప్తున్నా, ఏం కెప్టెన్సీకి పనికిరాడు, కెప్టెన్సీ వేస్ట్ అని నేను చెప్పట్లేదు. ఈ టెస్ట్ మ్యాచ్లో అప్ టు ద మార్క్ కనిపించలేదేమో అనిపించింది. ఎందుకంటే మనం కొట్టిన స్కోర్ ఏమీ కూడా తక్కువ స్కోర్ ఏం కాదు. ఈరోజు వాళ్ళు, అంటే ఈరోజు డే స్టార్ట్ చేసాక వాళ్ళు 350 దాకా చేసి చేయాలి. సో మంచి స్కోరే అది. సో ఫస్ట్ నుంచి చెప్తుంది అదే కదా, కొట్టచ్చు కొట్టలేకపోవచ్చు, బట్ డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను నిన్నే, మీరు వీడియోలో చూసారంటే. సో ఆ ఫీల్డ్ సెటప్ అన్నది సరిగ్గా చేయలేదేమో అనిపించింది అనమాట. ఎందుకంటే వైట్ బాల్ ఫార్మాట్ వేరు, టెస్ట్ ఫార్మాట్ వేరు. టెస్ట్ ఫార్మాట్లో మనకు ఫీల్డ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి, బ్యాట్స్మెన్ని ప్రెజర్లో పెట్టేవి. సో అవి కరెక్ట్గా, అంటే కరెక్ట్ టైంలో ఫీల్డింగ్ సెటప్ జరుగుతూనే ఉంటుంది, ఓవరోవరికి చేంజ్ చేస్తారు, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ విధంగా చేంజ్ చేయలేదేమో అని నాకు అనిపించింది అనమాట, ఆ ఒపీనియన్. అండ్ తన బ్యాడ్ లక్ ఏంటి అంటే తన ఫస్ట్ కెప్టెన్సీ అనేది ఇంగ్లాండ్లో చేయడం. ఎందుకంటే ఇండియాలో ఇదే మ్యాచ్ జరిగి ఉందనుకోండి, సో ఈ ఫీల్డ్ సెటప్ ఇవన్నీ కూడా సెకండరీ అయిపోతాయి, స్పిన్నర్స్ గేమ్ని తిప్పేస్తారు. బట్ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ దొరకలేదనమాట, అది కూడా ఒక బ్యాడ్ లక్ అయిందనమాట. బట్ ఫస్ట్ మ్యాచే ఒక కఠినమైన మ్యాచ్, కష్టమైన చోట వస్తుంది కాబట్టి తను మేబీ బెస్ట్ కెప్టెన్ కూడా అవ్వచ్చు ఫ్యూచర్లో, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఈ మ్యాచ్ వరకు నా ఒపీనియన్ షేర్ చేశాను అనమాట. ఇది పరిస్థితి. సో మొత్తానికైతే మ్యాచ్ ఓడిపోయాము. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి మనం ఏమైనా పాజిటివ్స్ తీసుకోవాలా అంటే, సో ఓపెనింగ్ సూపర్ హిట్ అయిపోయింది, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, అలాగే శుభ్మన్ గిల్, తర్వాత రిషబ్ పంత్. సో బట్ లోయర్ ఆర్డర్ కొంచెం వీక్గా కనిపించింది. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్లో బుమ్రా బౌలింగ్ చేయకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. బుమ్రా బౌలింగ్ చేయకుంటే కాదు, బుమ్రాకు వికెట్స్ పడకుంటే. సో ఆల్రెడీ నిన్న కూడా మనం మాట్లాడాం, బుమ్రాకు వికెట్స్ పడకుంటే మిగతా వాళ్ళ వికెట్స్ పడవని కాదు. సో ఒక టీంలోగా 4-5 మంది బౌలింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక్కొక్కరు 2 అట్లా వికెట్స్ తీసుకొని టీం గెలవడంలో కీలక పాత్ర పోషించాలి. అండ్ వికెట్స్ తీసుకోవడం అంటే ఓన్లీ వికెట్ తీసుకోవడం మాత్రమే కాదు, ఆ సెషన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ సెషన్లో అంటే ఓపెనర్స్ని అవుట్ చేయడము, పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడము, ఇలాంటివి. సో అదైతే మాత్రం క్లియర్గా కనిపించేసింది. ఎందుకంటే సిరాజ్ దగ్గర నుంచి ఏం మాత్రం కొంచెం కూడా సపోర్ట్ దొరకలేదు. ప్రసిద్ధ్ కృష్ణ దగ్గర నుంచి దొరికిన సపోర్టు ఉపయోగం లేకుండా పోయింది, రన్స్ ఇచ్చేసాడు. ఇదనమాట. సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్కి ఏమన్నా శుభ్మన్ గిల్ కొత్త ప్లేయర్స్తో వస్తాడేమో, అంటే స్పిన్ డిపార్ట్మెంట్ ఏమైనా కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటాడేమో. అయితే నన్ను అడిగితే మాత్రం స్పిన్ ఈ పిచ్ పైన స్పిన్ అయితే పెద్దగా వర్కౌట్ కాలేదనమాట. సో నాకు తెలిసి నేను చెప్పిన రీజన్స్తో మీరు ఓకే అగ్రీ అయ్యారు అనుకుంటున్నాను. ఒకవేళ కాదంటే మీ రీజన్స్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ టీమిండియా చేంజ్ చేయాలి అంటే నెక్స్ట్ టెస్ట్కి ఎలాంటి చేంజెస్ చేసుకొని రావాలి అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.